హైదరాబాద్ బీచ్కి మీరు త్వరలో వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆశ్చర్యపోతున్నారా? ఇంతకు హైదరాబాద్లో బీచ్ ఎక్కడుంది, ఎవరు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? ఏర్పాటు చేయలేదండి, త్వరలో ఏర్పాటు కాబోతుంది. 2004లో యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరిన తర్వాత కేసీఆర్కి అప్పట్లో నౌకాయాన శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో చాలా మీమ్స్ వచ్చాయి. సో హైదరాబాద్లో త్వరలో సముద్రం తవ్విస్తారు అని. కొన్ని సినిమాల్లో డైలాగ్స్ కూడా ఉన్నాయి, నన్ను గెలిపిస్తే హైదరాబాద్లో సముద్రం ఏర్పాటు చేస్తానని. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు అది నిజం కాబోతుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంకి 5 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడ గ్రామంలో ఒక చెరువు ఉంది. సుమారు 35 ఎకరాల పాటు దాన్ని విస్తరించి అక్కడే ఒక కృత్రిమ బీచ్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి గారు నిన్న అనౌన్స్ చేశారు. దీనికి 225 కోట్ల బడ్జెట్ కానుంది. అండ్ దీనికోసం డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారైంది. ఆల్రెడీ 6 మంత్స్ ముందే అంటే 2020 ఫిబ్రవరిలోనే బెంగళూరులో కూడా 100 ఎకరాలలో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేయనున్నట్టు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ బీచ్ను మొనాకోలో ఏర్పాటు చేశారు. ఇక జపాన్, ఫ్రాన్స్ అండ్ మాల్దీవ్స్ లాంటి దేశాలు సముద్ర తీర దేశాలు అయినప్పటికీ కూడా అక్కడ కూడా సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో కృత్రిమ బీచ్లు ఏర్పాటు చేశారు. అండ్ యూరోప్లో అయితే కొంతమంది ధనవంతులు మన దగ్గర ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నట్టుగా అక్కడ ఇండోర్ బీచ్లను కూడా నిర్మించుకుంటున్నారు. సో ఈ కృత్రిమ బీచ్ వలన హైదరాబాద్ అనేది పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కొత్వాల్ కూడా జస్ట్ హైదరాబాద్కి 21 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. శంషాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.